కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమందు కూడికను మనం ముగించుకుందాం. అందరూ కూడక మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఈ మాటను మీరు చాలాసార్లు వినున్నారు, కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను త్వరితముగా ముగిస్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆది కాండము 6వ అధ్యాయం అనగానే దేవుడు భూలోకంలో ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఎందుకంటే 6వ అధ్యాయంలోనికి చూసినప్పుడు భూమి మీద మనస్సులు అప్పుడప్పుడు ఏమవుతున్నారు, పెరుగుతున్నారు, విస్తరిస్తున్నారని. పెరగడం అని తెలుసు కదక్క. ఒకళ్ళు ఇద్దరు గాను, ఇద్దరు 10 మంది గాను, 10 మంది 100 మంది గాను. మొన్న లక్ష్మీపురం ప్రాంతంలో చెప్పినట్టుగా భూమిని నిండించి దానిని లోపరుచుకొనడాన్ని చెప్పినట్టుగా విస్తరిస్తున్నారు. మనుషులు విస్తరించేటప్పుడు ఏమైపోద్ది చెప్పండి అక్క. మీరు వాక్యం వినాలి జాగ్రత్తగా. మీరు కష్టపడి వచ్చారు, చాలా మంచిదే, సంతోషం, నేను కాదన్నట్టు. వాక్యం వినలేదనుకో, కష్టపడి వచ్చిన చెమటోర్చి వచ్చిన వేస్ట్. వాక్యం వినాలి. మనుషులు విస్తరించే కొంది ఏమైపోతారమ్మా చెప్పండి. విస్తరించే కొంది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మీకు అర్థం, మీ అందరికీ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ జాగ్రత్తగా చెప్తా చూడండి. ఇప్పుడు మీ యొక్క ముందు టమాటాలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఇంట్లో ఏం కూర చేస్తారు? పచ్చిమిరకాయలు టమాటాలు వేసి పచ్చడి చేస్తారు, అంతకుమించి ఏం చేయరు కదా. అదే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఆలుగడ్డలు, దొండకాయలు, బెండకాయలు, ఇంకా 10 రకాల కూరగాయలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారక్క? మీకు నచ్చినవి చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రజల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, భూమి మీద ఆది కాలములో దేవుడు ఆదామును అవ్వను తయారు చేశాడు. బాగానండి. ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు ఆదాముకు అవ్వ, అవ్వకు ఆదాము, ఇంకెవరికేమి లేదు. వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకు ప్రేమలు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయతలు ఉన్నాయి, ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇలాగ ఉన్నప్పుడు ఇప్పటికి ఏమైందంటే 6వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత భూమి మీద మనుషులు ఏమయ్యారు? ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు మర్చిపోయారంటే, దేవుని ఆజ్ఞను మర్చిపోయారు మనుషులు. ఏంటి దేవుడి ఆజ్ఞ? ఆలోచించండి. దేవుని ఆజ్ఞ ఏందది? ఆది కాండంలోనికి రండి. మీరు ఇవన్నీ కొద్దిగా జ్ఞాపకం ఉంచుకోవాలమ్మా. మీరు ఖచ్చితంగా చెప్పాలనే కాదు, కానీ చూడండి. ఆది కాండంలోనికి వచ్చి 3వ అధ్యాయము 2వ అధ్యాయము చూసారమ్మా. 23, 24 వచ్చిన జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము, జాగ్రత్త గమనించండి, ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏమన్నాడంటే, నీవు
ఆదాము అంటున్నాడు, నరునిలో నుండి తీయబడింది గనుక నారి అంటున్నాడు. కాబట్టి ఆదాము ఈమెను నేను నీకేం చేస్తున్నానన్నాడు? భార్యనుగా చేస్తున్నానన్నాడు. మొదటి వివాహం జరిగింది అక్కడే. మొదటి వివాహం అంటే పెళ్లి జరిగింది అక్కడే. భార్యనిగా చేస్తున్నానన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఉంటారు. వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఏక శరీరం అంటే ఇద్దరు ఒకే శరీరం. ఇంక వాళ్ళలో వేరు సెపరేట్ ఏమి లేదు. ఇప్పుడు 6 అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే మనుస్సులు విస్తరించారక్క. ఎక్కువ మంది వచ్చారు మనుషులు. 10 మంది, 100 మంది వేలల్లో వచ్చేశారు. వేలల్లో వచ్చినప్పుడు ఇక్కడైతే మాత్రము చాయిస్ ఏమి లేదు. చాయిస్ అంటే తెలుసుగా? 10 రకాలు పెట్టి నీకిష్టం వచ్చింది తీసుకోమని ఏమి లేదు. ఇక్కడ ఇదే ఉంది. నువ్వు ఇదే తీసుకోవాలి అంతే. ఇక్కడ చాయిస్ ఏమి లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత గూడక 100 రకాలు పెట్టిన తర్వాత గూడక చాయిస్ ఏమైనా ఉందా? చాయిస్ ఏమైనా ఉందక్క? చాయిస్ అంటే ఏంటి తెలుసా? నీ ఇష్టం వచ్చిందని ఏమైనా ఉందా? ఏముంది మరి ఇక్కడ గూడక 100 రకాలు పెట్టినా గూడక? దేవుడు నీకు ఎవరిని భార్యగా చేశాడో, దేవుడు నీకు ఎవరిని భర్తగా చేశారో వాళ్ళతోనే నువ్వు ఏలుకోవాలి అంతే జీవితాంతం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, 6 అధ్యాయంలోనికొచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, అక్కడ మనం చదివినప్పుడు ఏం రాయబడిందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను అన్నాడు. తమ మనసుకు నచ్చిన స్త్రీలను అన్నాడు. స్త్రీలను అంటే బహువచనము. ఒక్కళ్ళ కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు కళ్ళకు నచ్చిన ప్రతిదీ చేయకూడదక్క. ఇప్పుడు నీకు నచ్చకపోవటానికి ఏందంటే, ఆడ ఒకటే ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా! ఇంట్లో కూరగాయ ఒక్కటే ఉంది. ఏం కూర చేయమంటావంటే, ఏముంది ఆడ చేయటానికి పచ్చిమిరపకాయల పచ్చడే కదా అంటావు. ఇప్పుడు భర్త దగ్గరికి పోయి, భర్తొచ్చి ఏం కూర చేత్తన్నావంటే, ఏం కూర చేయమంటావు చెప్పు అంటావు. ఎందుకంటే 4 రకాలున్నాయి కాబట్టి ఏం కూర చేస్తావో చెప్పమంటావు. కానీ ఇక్కడ ఒకటే ఉంటే ఏం కూర ఉంటది అదే చేయమంటావు. ఇక్కడ ప్రారంభంలో ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఏది అవసరం లేదు అదే చేయాలి. ఇక్కడికొచ్చిన తర్వాత 100 మంది ఉన్నా గూడక దేవుడు చెప్పిందే చేయాలిక్కడ. నీ కొరకు నేనేమన్నాడు, ఇదిగో నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము నాలో నుండి తీయబడింది. కాబట్టి ఏమో నువ్వు నాకు తయారు చేసి పెట్టావని. దేవుడు ప్రతి పురుషుని కొరకు ఒక స్త్రీని రెడీ చేసి పెట్టుంటాడు. కానీ మనుషులేం చేశారంటే, స సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు ఏర్పరిచిన వివాహం పరిశుద్ధ వివాహం. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఏర్పరిచింది పరిశుద్ధ వివాహం. బైబిల్ గ్రంథంలో వివాహానికి చాలా విలువుందమ్మా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి వివాహం ఖచ్చితంగా జరిగించుకోవాలి, చేసుకోవాలి. చేసుకోకూడదంటే దాని గురించి సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పను. దాని గురించి తర్వాత సంగతి అది. కాబట్టి దేవుడు ఎందుకు చేయమన్నాడంటే మనుషుడు తన కోరికలను అణుచుకొని ఉండలేరు గనుక ఒకరు ఒకరు ప్రేమతో వివాహం చేసుకొని ఒకళ్ళు అభివృద్ధి చెంది దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇక్కడ కూడా ఎవరి చిత్తం అంటది? దేవుని చిత్తాన్ని జరిగించాలి. కానీ ఇక్కడికొచ్చినాక ఏం జరిగిందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలలో చక్కని వారిని చూచి తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను ఈడికొచ్చాక ఏమైంది? మనస్సుకు నచ్చిన స్త్రీలను ఎవరి మనసుకు నచ్చిన? ఎవ నరుల మనసులు కంటే దేవుని కుమారుల యొక్క మనస్సుకు నచ్చిన స్త్రీలు. అంటే నచ్చినంటే ఒక్కళ్ళు నచ్చుతారా? 100 మంది నచ్చుతారక్క? ఇప్పుడు చెప్పాలి. ఒక్కళ్ళు నచ్చుతారా? 100 మంది నచ్చుతారా? తప్పు. ప్రపంచంలో అందమైన లోకం కాబట్టి కళ్ళకి ఏదైనా నచ్చుద్ది. ఏందా ఇలా చెప్పామంటే బైబిల్ గ్రంథంలో నుంచి తీతు రాసిన పత్రిక తీద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి తీతు రాసిన పత్రిక. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్త చదవండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ రోజులలో మనం ప్రతి దానికి ఏమంటున్నామంటే తప్పులు చేస్తున్నారు, సిగ్గు లేదు, బుద్ధి లేదని అంటున్నాం. కానీ అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఏది ప్రారంభమైందో మనుషులకు అర్థం కావాలి ఈరోజు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. బాగనండి. వారి మనస్సును వారి మనస్సాక్షియు
చెడిపోయింది. ఏమి చెడిపోయింది అక్క ఇక్కడ? మనస్సాక్షి చెడిపోయింది. మనిషి చెడిపోలా. మనస్సు చెడిపోయింది కాబట్టి పవిత్రంగా ఉన్నోడికి ఏమనిపిత్తదంటే, మనసు పవిత్రంగా ఉంటే, ఇదిగో దేవుడు నాకిచ్చినటువంటి భార్య, నేను బ్రతుకు దినములన్నీయు నా భార్యతోనే సంతోషంగా ఉండాలని ఈడనుకుంటాడు. ఇదిగో దేవుడు నాకిచ్చినటువంటి భర్త, నేను బతుకు దినములన్నీయు నా భర్తతోనే ఉండాలని ఏమనుకుంటది. కానీ ఇక్కడ ఏమైంది? మనస్సు చెడిపోయింది. మనస్సాక్షి గూడక చెడిపోయింది. చెడిపోయినటువంటి మనస్సాక్షికి చెడ్డ ఆలోచనలొత్తాయా? మంచి ఆలోచనలొత్తాయా? అప్పుడప్పుడు మనం చాలా మందిమంటాం. మీరందరూ ఇప్పుడు అన్నట్టుగా ఒక్కళ్ళే నచ్చాలి గదా! ఒకరే నచ్చుతారు గదంటే ఎవరు చెప్పారక్క? సీరియల్ షాప్‌లోకి పోతారు. ఒక్క చీరే నచ్చుద్దక్క? ఇందాక మీరన్నది తప్పు. చీరలు ఎలాగో ఈరోజు మనుషులు గూడా అలా అయిపోయారు. అర్థమవుతుందా? ఎందుకంటే వివాహమైన కొత్తలో ఎలా మాట్లాడతారంటే, నీతోనే నా జీవితము, నీతోనే నా శాశ్వతము, నీవు చచ్చిపోయేదాకా నీతోనంటాడు. ఒక 4, 5 నెలలు లేదా ఒక 6 నెలలు, ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఎందుకు నువ్వు నాకొద్దు అంటున్నాడు. చీరల కంటే చీప్ అయిపోయారు మనుషులు ఈరోజు. వివాహాలైన 4 నెలలకే, 6 నెలలకే, సంవత్సరానికే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? నాకు నచ్చలా. మరెందుకు నచ్చలా? ఆమేన్. ఏం తల్లి? అవును మరి. కరెక్ట్ కాదది. నాకు నచ్చలా అంటున్నాడు. ఎందుకు నచ్చలేదంటే వేరే వాళ్ళు నచ్చారు కాబట్టి. ఇది నచ్చలేదంటే అర్థమైందక్క? ఇప్పుడు ఈ సెల్లు నాకు నచ్చలేదంటే అర్థమైంది వేరే సెల్లు నచ్చిందని. మరి ఇప్పుడు ఇదెందుకు నచ్చిందంటే, అప్పుడొచ్చినప్పుడు అది బాగుంది. కొన్ని రోజుల తర్వాత ఇంకోటి బాగుంటది. ఇష్టం వచ్చినప్పుడు ఒకటి బాగుంటానికి ఇదేమన్నా మీరన్నట్టుగా చీరలా? మీరన్నట్టు ఏమన్నా వస్తువులా? ఆట బొమ్మలా? కాదు. కాబట్టి మనుషులు ఎలా అయిపోయారంటే, మనస్సుకు నచ్చిన స్త్రీలను మనిషికి నచ్చింది కాదు, మనస్సుకు నచ్చింది. ఎంతమంది నచ్చుతారు మనసుకు? ఒకళ్ళే నచ్చుతారు మీరు చెప్పినట్టుగా. కానీ ఇక్కడ మనస్సాక్షి ఏమైంది? మనసేమైంది? అందుకనే మనస్సు యొక్క జీవితాలు గూడా చెడిపోయాయి. ఇప్పుడు మనందరం అంటాము, ఎందుకు ఈళ్ళు వ్యభిచారాలు చేస్తున్నారంటే, కొంతమంది డబ్బు కోసము, కొంతమంది కోరిక తప్పు. వాళ్ళ యొక్క హృదయములో లేనిపోని దరిద్రమైన కోరికలు పుట్టి, వాళ్ళకి నచ్చి చేత్తన్నారు. డబ్బు కోసం ఎవరు కూడా ఇష్టపడి చేయరు. కోరికల కోసం ఎవరు చేసేవాళ్ళు లేరు. డబ్బు కావాలంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కష్టపడి సంపాదిస్తే డబ్బొత్తది. కానీ ఏం తెలుసా? కొన్ని రోజులు నచ్చుతారు. కొన్ని తర్వాత నచ్చరు. ఎందుకిలా అయిపోయింది మనసులో? చాలా మందిని చూస్తుంటారు గదా! ఇప్పుడు సెలబ్రిటీస్ గాని, పెద్ద పెద్దోళ్ళు సినిమా హీరోలు గాని చూస్తుంటారు గదా! ఒక్కళ్ళు గూడా ఒక పెళ్లి చేసుకున్నోళ్ళుంటరు. 100కు 90 మంది అట్టటోళ్ళే. ఏందంటే నాకు నచ్చలేదంటే అప్పుడెందుకు నచ్చింది? ఇప్పుడెందుకు నచ్చలేదసలు? ఎందుకు నచ్చలేదమ్మా అసలు అర్థం కావట్లా? అది ఇక్కడ బైబిల్ ఏమైందంటే, అప్పుడు నచ్చటానికి, ఇప్పుడు నచ్చకపోవటానికి అర్థం ఏందంటే, అప్పుడు నువ్వు వాళ్ళనే ఇష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు అందరిని ఇష్టపడుతున్నావు. అక్కడ అదే జెప్పాడు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు ఎంతమంది చక్కనివారు? అందరూ చక్కనివారా? ఒక్కళ్ళే చక్కనివారా? చదవండి ఆ మాట మళ్ళొక్కసారి. నేనిందాక మామూలుగా నేను బైబిల్ ఉదయకాలంలో చదువుకునేటప్పుడు నేను బాగా లోతుగా ఆలోచించుకుంటుంటాను. చూడండి ఒకసారి చదవండి అక్కడ. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, నరుల కుమార్తెలు చక్కనివారు. అంటే అందరూ చక్కనోళ్ళేనా? ఆ! చక్కని వారిని చూచి చూడండి. చక్కని వారిని చూచి అంటే ఎంతమందిని చూస్తాడు వీడు? ఒకళ్ళని చూడాలా? 100 మందిని చూడాలక్క? పెళ్లి చూపులకు పోయినప్పుడు అందరిని చూపెడతారా? పెళ్లి కూతురినే చూడమంటాడు. ఇటు చుట్టుపక్కల చూత్తారు. ఏందిరా నువ్వు ఏడికొచ్చినావు అంటాండ్రా. ఆ! ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ప్రజలు కూడా ఏమయ్యారంటే విస్తరించే కొంది ఎలాగంటే నువ్వు ఉన్నటువంటి ఊరుంది గదా! నువ్వు ఉన్నటువంటి ఇల్లుంది గదా! నువ్వు ఉన్నటువంటి ప్రాంతం ఉంది గదా! నీ ఇల్లు అనుకుందాం. ఇల్లులో నీ వరకు నీ భర్త, నువ్వు, నీ పిల్లలు ఉన్న వరకు నీకేమనిపిత్తదో తెలుసా? ఇదే నా ప్రపంచం ఇంతవరకే అంటారు. ఒక ఊరుందనుకోండి ఈడున్నోళ్ళందరిని చూసి బోర్ కొట్టిందంటారు. కొత్త వాళ్ళొచ్చినప్పుడు ఈడికి కొత్త కోరికలు పుడుతుంటాయి. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా! ఎప్పుడు చూడలేదా లోకాన్ని? అర్థమైందా? మనకి ఈళ్ళందరితో మనకు పని లేదు. మీకందరికి చెప్తున్నాను. ఒక్కరోజు వారానికి ఒకసారి చికెనో, మటనో తింటారు గదక్క! ఒక 4 రోజులు తినకపోతే ఏమైపోద్ది? తినబుద్ధి అవుతుందంటారు. నిన్న తిన్నావు కదా! మళ్ళీ తినబుద్ధి అయ్యేదేంది? నిన్న తిన్నారు కదా! మళ్ళీ తినబుద్ధి అయ్యేదేందమ్మా? మొన్న తిన్నారు కదా! మళ్ళా తినబుద్ధి అయ్యేదేంది? ఇప్పుడు నీ ఎదురుగున్నటువంటి నీ భార్య కూడా ఒక స్త్రీయే గదా!
నీ ఎదురుగా ఉన్నటువంటి నీ భర్త కూడా ఒక స్త్రీయే కదా! నీకు నచ్చే కదా చేసుకున్నావు. నువ్వు ఇష్టమనే కదా చేసుకున్నావు. కొన్ని రోజులకి ఎందుకు నచ్చలేదు. అక్కడ ఏమన్నారంటే, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి అంటే చూసిన వాళ్ళందరూ ఈళ్ళకి చక్కగా కనపడ్డారు. ఎందుకలా కనపడతారు నాకర్థం కాలేదు. ఈళ్ళని మనుషులనాలా? లేకపోతే ఈళ్ళ యొక్క తత్వం మారిపోయిందనాలా? తత్వము మారింది. ప్రారంభంలో ఉన్న తత్వంతో కొద్దిగా రోజుల తర్వాత లేదు. అక్కడేం రాయబడింది చూడండి. మనస్సుకు నచ్చిన వారిని చూసి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను మనస్సుకు నచ్చిన స్త్రీలను అంటే మిగతా వాళ్ళు నచ్చలేదంటే అందరు నచ్చేస్తారు ఈడికి. మామూలోళ్ళు అనుకున్నారా? ప్రారంభంలో అంటారు. నా ప్రాణం మొత్తం నువ్వే. అబ్బా! అందుక నీ కోసం చచ్చిపోతానంటాడు. 4 రోజుల తర్వాత ఏంది ప్రాణం కొద్దిగా తగ్గించావంటే కొత్త కారం వచ్చిందనమాట. కొత్త ఎటకారం వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు ఈళ్ళను? ఎందుకంటే మనస్సులు చెడిపోయాయి. ఈరోజు ఎవరు కూడక పాపం చెయ్యాలని ఎవరి ఆలోచన లేదు గానీ, ఈళ్ళు కొత్త రుచుల కోసం వెళ్ళిపోతున్నారంతే. కొత్త రుచులు. బైబిల్ ఏమో ఊరక చెప్పదక్క. బైబిల్ ప్రతిదీ చెప్పు. కొత్త రుచులు అందుకే దాన్నేమన్నారు చూడండి ఒక మాట చెప్తాను. మీకు బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి రెండో పత్రిక, రెండో అధ్యాయం 14 వచనం అనుకుంటాను. ఒకసారి చూద్దాం చిన్నగా. ఎక్కువ సమయం చెప్పనులే. జాగ్రత్తగా ఇనండి. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునై ఉన్నారు. ఏమంటారంట? వ్యభిచారుని చూసి ఏం చేస్తున్నారంట? ఆశించి పాపము మానలేని కన్నులు. ఈ కన్నులు ఎట్టాటంట? మానుకోవాలని ఉన్నది గాని, నీ మనస్సు మానట్లా. నువ్వు చెబితే ఏం మానుకుంటాము? అప్పుడప్పుడు చెప్తారు. నేను ఇంటికి పోతాను, పుట్టింటికి పోతానంటే, మరి రేపు టామొచ్చి నీ మీదొట్టు అంటాడు. అంతా ఒట్టిదే. పుట్టింటికి పోయే వాళ్ళని ఆపటం కోసమే. వాళ్ళంత పిచ్చోళ్ళైపోతారా? ఏదో బెదిరించడం కోసమే. కానీ ఇక్కడేమంటున్నారంటే, ఈడి కళ్ళు మామూలుయి కాదక్క. చెడిపోయిన కళ్ళవి. ఎందుకంటే చూసి ఆశించాడు. నువ్వు చూసి ఆశపడాల్సింది ఎవరిని? నీ భార్యను, భార్య భర్తను ఆశపడు. తప్పు లేదు. నువ్వు చచ్చినంత కాలం ఆశపడటానికే దేవుడిచ్చాడు. కానీ వ్యర్థమైన వాటిని చూసి ఆశపడటం మీద అసలు ఏం చూసి అన్నాడు ఇక్కడ? వ్యభిచారుని చూసి అన్నాడు. అసలు చూసి ఆశపడొచ్చా? ఛీ అని అంటాం కదా నోటితో. ప్రతి వాళ్ళం అంటాం కదా! తు ఏం బతుకంటాము. అది పైదే. లోపల వేరుంటదంట. బాగా అర్థమవుతుందా? అది పై మనిషేనంట. లోపల వేరుంటదంటక్క. ఎందుకలా చెప్తున్నారంటే వాళ్ళు ఎలాంటోళ్ళంట? అస్థిరులు. అంటే స్థిరం లేదంట. ఏమి లేదు? స్థిరం లేకుండా ఉండటం కుదురుద్దక్క? కుదురుద్దా స్థిరత్వం లేనోళ్ళు? ఈరోజు ఒక మాట, అది స్థిరత్వం లేకపోవటం అంటే. అప్పుడప్పుడు మనం అంటారు మాట మీద నిలబడరు అంటే, మాట మీద నిలబడటం ఏందంటే చెప్పిన మాట అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారన్నట్టుగా ఇప్పుడు చాలా మంది కొన్నిటిని చూసినప్పుడు ఆశ పడుతుంటారు. అందుకే మనకు అర్థం కావటానికి ఏం చేసిందంటే అవ్వమ్మ గారు వద్దన్న దాన్ని చూసి ఆశపడదక్క. ఇది వద్దు అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు. తెలుసా తెలియదా? గవర్నమెంట్ కూడా రూల్స్ పెట్టింది. ఇది వద్దు, ఇది వద్దని. వెంటనే చూసినప్పుడు ఎందుకు ఆశ కలుగుతుంది వాళ్ళకి? నాకు అర్థం కాలేదు. ఎందుకు ఆశ కలుగుతుంది? అలా కలగొచ్చా? మరి ఎందుకు కలుగుతుందంట ఇక్కడ? ఆశించి పాపము మానలేని. పాపం మానాలనుకుంటారు కానీ మానలేకపోతున్నారు. మరి ఎలా మానాలి వీళ్ళు? చూడండి చూద్దాం. ఇంకొక మాట చూద్దాము. మొదటి పేతురు 2 అధ్యాయము. మొదటి పేతురు 2 అధ్యాయము. 4 అధ్యాయము 2 నుంచి చదవండి అమ్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 2 నుంచి చదవండి. శరీర విషయములో చూడండి. ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక
దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో పాపము జోలి ఇక పోక. ఎవరి జోలి పోవద్దంట? రే వాడు జోలి పోవద్దు అని అప్పుడప్పుడు మీరు చెబుతుంటారు కదా, వాడితో మీకు వాడి జోలి ఎందుకు, దాని జోలి నువ్వు ఎందుకు పోయినావు అంటారు అప్పుడప్పుడు మీరు. దాని జోలి ఊరు పొమ్మన్నారు కదా, నువ్వు నన్ను పొమ్మంటారా? మరి ఎందుకు పోయినరు వీళ్ళు? మళ్ళా చదువు ఆ మాట. జోలి అంటే చూడండి, మళ్ళీ ఒకసారి చదువు. ఆ ఆ పాపముతో జోలి ఇకనేమియు లేక ఉండును. మనము బాగానండి పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిలో నడుచుకోవద్దు. నడుచుకొనుచు అన్నాడు, నడుచుకోవద్దు. ఎందుకు నడుచుకోవద్దు అన్నాడంటే ఈ మాట చెప్పడానికి ఇదంతా మీకు చదివిచ్చాను. ఇక్కడ ఎవరికి కొరకమ్మ బాగానండి, ఎవరికి కొరక వ్యర్థమైన వాటి మీద వద్దు అనుకున్న దాని మీద ఆశ కలగదక్క. ఎవరికి కలగదు. నిజంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సహకారి, దేవుడు నాకు ఇచ్చినట్టు సహకారుడు, మేమిద్దరమే జీవితాంతం ముందుకు పోవాలి. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే ఒక మాట రాయబడింది. ఏంది ఆ మాట చదువు? ఇప్పుడు చదివింది 3వ వచనం. మనము పోకిరి చేష్టలు. ఏం చేష్టలు అంటక్క? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే ఈళ్ళకి బాగానండి, ఈయన భార్యతోని, ఈయన భార్యకి ఈయనతోని సంబంధం మంచిగా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వ్యర్థమైన వాళ్ళతో మాటలు కలిపటం వలన కోరికలు కలిగి వస్తాయి. ఓ లేనిపోని ఊరికి ఏదో తమాషా మాట్లాడతారా, నవ్వులాట మాట్లాడుకోవటానికి దేవుడు ఎవరినిచ్చాడు? భార్యకు భర్తనిచ్చాడు, భర్తకు భార్యనిచ్చాడు. మరి వాళ్ళతో లేనిపోని మాటలు ఎందుకు నాకు అర్థం కాలేదు. మనం అనుకుంటాం ఎందుకు అలా మాట్లాడతారు పొద్దుగూకులు అంటే, మాట్లాడితే తప్పేముందంట. మాట్లాడితే తప్పు లేదు, బైబిల్ కూడా చెప్తుంది మాట్లాడుతానట్లా మాట్లాడండి. కానీ వ్యర్థమైన మాటలున్నాయి, పోకిరి మాటలున్నాయి. బాగున్నారా, తిన్నారా, ఇది ఈ మాటలు మాట్లాడుకోవచ్చు. మనం మాట్లాడుకోవాలి కొన్ని మాటలు, ప్రార్థన చేసుకుంటాం, అది ఈ మాటలు ఉంటాయి. కానీ కొన్ని మాటలు ఎలాంటి అంటే సరస్సోక్తులు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కొన్ని మాటలు మనకు అర్థం కావడానికి బాగా చెప్తే ఏమనుకోవద్దు, ఇది మన సువార్త కాబట్టి చెప్తున్నాను. డబుల్ మీనింగ్ మాటలు కొంతమందితో మాట్లాడుతుంటారు లోకంలో. ఎందుకు ఇలా మాట్లాడతారంటారంటే ఇదేమవుద్ది, మనలో అప్పుడప్పుడు చాలా ఎట్టకారంగా మాట్లాడతారు. ఈ మాటలు కలిపి ఆ మాటలు ఈ మాటలు వారితో వీరితో కలిసిపోవటం వలన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచనలు మారిపోతాయి. ఎక్కడున్న ఆలోచనలు మనం చదివచ్చు. దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలంటే మనకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. నీకేదైనా ఆలోచనలు ఏదైనా ఒకవేళ సరసోక్తులైన మాట్లాడుకోవాలనుకో, దేవుడు నీకేం చేశాడు? మంచి భార్యనిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. వాళ్ళతో మాట్లాడుకోండి, తప్పేముంది? వాళ్ళతో ఎంత కావాలంటే అందరూ మాట్లాడుకోండి, ఎందరైతే వాళ్ళతో సంతోషం మాట్లాడడానికి తప్పులేదుగా. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వేరే వారితో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఇలా ఇష్టపడ్డారంటే మనస్సు ప్రేరేపించింది. ఈ మనస్సు ప్రేరేపించినప్పుడు ఇదేమైందంటే పులిసిన పిండి కొంచెమైనా పిండి మొత్తాన్ని పులియజేసింది. ఎవరు కూడా కావాలని తన భర్తకు అన్యాయం చేయరు, తన భార్యకు అన్యాయం చేయరమ్మా. కానీ ఇది కొద్దిగా కలిసి ఏమైందంటే చివరికి చెరువు దిగిపోయినట్టుగా మనస్సులో కోరికలు హద్దులు దాటిపోయి పాపానికి రెడీ అయిపోయారు. ప్రారంభంలో ఎవరు కూడా తప్పును చేసేటప్పుడు భయపడాల్సిందే. ఎవరు కూడా అంత పబ్లిక్ గా చేసే వాళ్ళు కూడా భయపడాల్సిందే. కానీ కొన్ని రోజులకి తెలుసా, పోకిరి చేష్టలను, దురాశ. అంటే ఇప్పుడు పోకిరి చేష్టలు చేయగానే ఇప్పుడు ఆశ కలిగింది. అయ్యో ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఇలా హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఏదేదో ఏలన చేసి ఏదేదో మాట్లాడుతున్నారు, డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు అని. కానీ ఇలా మనసులోకి ఏమొచ్చింది? దురాశ. ఆశ అంటే ఒకరితో చేసేది ఒకటి అనుకుంటే ఆశ. దురాశ అంటే అతిగా వచ్చేసింది ఇప్పుడు జనానికి. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళందరికీ అదే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చేసినప్పుడు దురాశలను ఇప్పుడు తప్పు చేయాలంటే ఇంకేం కావాలి? వీడికి ఏదో ఒక కైపులోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తప్పు చేసినప్పుడు మాట్లాడేటప్పుడు ఊరు మాట్లాడు మామూలుగా ఫ్రాంక్ ఉన్నప్పుడు ఏం లేదు. ఎప్పుడైతే త్రాగుతారో అప్పుడు వాడి యొక్క మైండ్ వాడి కంట్రోల్లో ఉంది.
అప్పుడప్పుడు అంటారు, నేను అట్ట మాట్లాడినా. ఆహా, నువ్వు అసలు మాట్లాడేది బంగారు తండ్రివి కాదు, నువ్వు ఎందుకు మాట్లాడతావు అంట. నువ్వు నిన్ను కూడా తిట్టిన్నా, అమ్మ నిన్ను తిట్టిన్నా, కూతుర్ని కూడా తిట్టిన్నా. అబ్బే, నువ్వు అసలు ఊరిని తిట్టవయ్యా, నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయి కూడా నీకు ఆనరావయ్యా ఆ టైంలో. ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే మనజాసలు. ఎవరి ఆశలంట? మనుజాసలు. అంటే అక్కడ ఏం రాయబడింది? మనస్సుకు నచ్చింది. ఇలా మనస్సుకు నచ్చేది, ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కదా. తాగటానికి ఎన్ని లేవు అక్క? మందేనా? ఎన్ని లేవు? థమ్స్ అప్ ఉంది. వీళ్ళు అనుకున్నారు కూల్ డ్రింక్స్ కావాలంటే థమ్స్ అప్ ఉంది. ఇటు పోతే మజా ఉంది, ఇటు పోతే పర్ఫ్యూమ్ ఉంది, ఇటు పోతే మజ్జిగ ఉన్నాయి, ఇటు పోతే నీళ్లు ఉన్నాయి. ఎన్ని లేవు తాగటానికి? మందేనా? ఎందుకు మందే తాగుతారు? అదొక రకమైన ఆశ. మీరు కావాలంటే చూడండి, ఉదయాన్నే లేసినప్పుడు ఎవరైనా డ్రింకింగ్ చేసేవాళ్ళు అనుకోండి, పొద్దున్నే మజ్జిగ తాగుతూ రమ్మంటే, మజ్జిగ తాగితే బోరు కొడుతుందట. బోరు కొడుతుందంట. పొద్దుగూకులు మజ్జిగ తాగితే బోరు కొడుతుందంట. ఇది రోజు తాగుతుంటే బోర్ ఎందుకు కొట్టట్లా? ఎందుకు బోర్ కొట్టదంటే, ఇది మనిషి లోపలికి పోయి వాడి నచ్చినట్టుగా చేయటానికి ఇష్టపడుతుంది. మజ్జిగ తాగితే నచ్చినట్టుగా మాట్లాడితే మైండ్ ఉన్నోడివా లేనోడివా అంటారు. అదే ఇది తాగిండనుకో, వాడు ఏం చేసినా వాడిని ఏ లెక్కలో తీసేస్తారు. రే వాడు తాగాడురా, వాడు ఏదో మాట్లాడిండు, వాడిని ఏంటంటే తాగినాడు అన్నంత మాత్రాన వాడికి దెబ్బ కొడితే తగలదక్క. ఎన్ని ఉంటాయి కదా. అందుకే ఇక్కడ ఏమంది, మనుజాసలను అనుసరించి నడుచుకోవటానికి వారి జీవితాలను ఏం చేశారంటే సర్వనాశనం చేసుకోలేదు. వాళ్ళ కోరికలే వాళ్ళను పాడు చేశాయి. దేవుడి మీద నిందేస్తున్నారు చాలా మంది. దేవుడు నాకు ఈ రాత రాశాడు, దేవుడికి నా రాత రాతరా. దేవుడు అసలు రాత రాయలా. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ దేవుని కుమారులంట నరులు కుమార్తెల చక్కని వారిని చూసి తమ మనస్సుకు నచ్చిన వాళ్ళంట. మనస్సుకు నచ్చిన వాళ్ళు దేవుడు ఇచ్చిన వాళ్ళు కదా. మనస్సుకు నచ్చటం అసలు మనసుకి ఎందుకు నచ్చుద్ది? మనసుకి ఎందుకు నచ్చిందంటే ఇందాక మీరు చెప్పాను చూడండి, వ్యభిచారిని చూసి ఆశించి పాపము ఈ కళ్ళు అట్టాడి తెలుసా? ఇప్పుడు చూస్తే ఎలా కనపడుద్ది అంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ మైకు చూస్తే ఇప్పుడు బాగానే ఉంటది. దీన్ని ఇలాగనే వేరే విధంగా ఆలోచించి చూస్తే దీంట్లో కూడా మనకు చెడు కనపడుద్ది. అప్పుడప్పుడు చాలా సార్లు చెప్తుంటారు కొంతమందికి, నేను కొన్నిసార్లు వెళ్ళినప్పుడు చూసేటప్పుడు తల్లిని తల్లిలాగే చూసినంత మాత్రం బాగుంటది. కానీ వేరే ఆలోచనతో చూస్తే మన కళ్ళతో చెడ్డగా చూడటానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన మనసులో కోరిక చెడిపోయింది. మన మనసులోకి వచ్చిన ఆలోచన చెడ్డది. మన మనసులోకి వచ్చినటువంటి స్వభావం చెడ్డది. అందువల్ల ఇప్పుడు నువ్వు చూసేటప్పుడు ఏమనిపిస్తుంటదంటే, అప్పుడప్పుడు కొంతమంది చూస్తుంటారు చూడండి, పాత సినిమాలు చూసినప్పుడు ఏదేదో వెర్రెక్కిపోతున్నట్టు మాట్లాడుతుంటారు. ఏ? ఎందుకు ఇలా అవుతున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనలు చెడిపోయాయి. వాళ్ళ యొక్క స్వభావం చెడిపోయింది కాదు, వాళ్ళ ఆలోచనలు చెడిపోయాయి. ఆలోచనలు ఎందుకు చెడిపోయాయి అంటే, వాళ్ళ ఆలోచనలు చెడగొట్టింది ఎవరు? ఇప్పుడు చెప్పాలి అమ్మా. వాళ్ళ ఆలోచనలు చెడగొట్టింది ఎవరు? వాళ్ళే. అబ్బా, మంచిగా చెప్పారు అక్కడ నిజంగా. వాళ్ళే. ఎందుకంటే కొత్త రుచులు కావాలి కదా. కొత్త రుచులు కావాలి కదా. పాత రుచులు నచ్చుతాయా? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? సభిచారం లేని ఈ ఆహారం తిని తిని నోరేమైందంట? సవ చచ్చిపోయింది. మాకేం కావాలన్నారు? పూరేలు కావాలా, మాంసం కావాలన్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత పూరేలు గుమ్మరితే తిన్నారు. తర్వాత ఏమన్నారు? అందరు ఇశ్రాయేలీయులను చూసి చూసి కళ్ళకు కొత్త అందం లేదనగానే అక్కడికి పోతే మిద్యానీయులు, అమ్మోనీయుల స్త్రీలతో పాపాలు చేశారు. ఏంది అసలు? ఏంది ఇలా మారిపోయారేంది? అసలు మనిషికి అనేది ఎందుకు ఈ తత్వం వచ్చేసిందంటే, దేవుని ఇష్టము మనసులలో నెరవేరకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. సొంత ఇష్టాలు వచ్చేసాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తారు చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. 11వ వచనం, 12వ వచనం, 6, 12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ఏం చేశారంట? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఎవరు చెరిపేశారు? మనం ఎవరి మీద పెడతాం అక్క? ఎవరి మీద పెడతాం అక్క? నిజంగా చెప్పండి, ఎవరి మీద పెడతాము? దెయ్యం మీద పెడతాం. అదే కదా చీపుకి దొరికే. దేవుడు చీపుకి దొరికాడు. మంచి పనులు చేస్తే దేవుడు అంటాం, తప్పు పనులు చేస్తే నాకు పట్టిన దెయ్యం ఎట్టాడిది. అప్పుడప్పుడు అంటున్నారు కదక్క, నాకు ఈ దెయ్యం పట్టి ఇది ఎప్పుడు పోతుందో నేను అప్పుడు బాగుపడతాను. నిద్ర దెయ్యం పట్టింది, నాకు ఈ చెడు దెయ్యం పట్టింది. ఏందిరా ఈ తాగుడు దెయ్యం పట్టింది, నేను చస్తే కానీ పోద్దేమేది అంటే ఎంత వాడికి అర్థమైపోద్ది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దెయ్యం పాడు చేయాలి, ఎవరు పాడు చేయాల? చూపించింది అంతే. దెయ్యం నీకు ఇదిగో అందంగా కనపడుతుంది కదా చూడు అన్నారు.
ఛీ! దేవుడు నాకు అందమైన భార్యనిచ్చాడు అనుకుంటే నువ్వు దగ్గరకు కూడా రాదు. ఛీ! దేవుడు నాకు అందమైన భర్తనిచ్చాడు. ఇంకెందుకు నాకు ఈ తలకాయ నొప్పులు అనుకుంటే దగ్గరకు కూడా రాదు. ఇప్పుడు ఏం చేసిర్రంటే, అవునా! అది పాయింట్ అక్కడ. అవునా! ఇంతేమని చెప్పింది. ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు దేవతలవుతారంటే, వద్దు. దేవుడు మాకిచ్చినటువంటి ఈ పళ్ళు చాలు. వాడితో నాకు పని లేదంటే సరిపోలా. కానీ దేవతలైపోతారు అనగానే ఆలోచనొచ్చింది. ఇప్పుడు ఇక్కడ గూడా ఏం జరిగిందంటే, ఇదిగో ఈ యొక్క భర్తలో లేనిది, ఈ భార్యలో లేనిది అక్కడ ఏదో కొత్తదుంటదని పోతారు. ఏమి ఉంటది. అనిపియదు. కానీ ఈళ్ళ మనసు కనిపెత్తది. ఏముందో, ఏముందో, ఏముందో. అందువల్ల ఇక్కడేమన్నారు? వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కళ్ళు గలవారు. చూసినాళ్ళు ఏం చేశారు? అది ఇక్కడ మనం చేసే తప్పు. మనుషులు చేసిన తప్పేం తెలుసా? ఇదిగో చూసేప్పుడు ఆశపడకూడదు. ఏం చేయాలి తెలుసా? ఆశపడాల్సింది నీకిచ్చిన నీ వస్తువు మీద నువ్వు ఆశపడు తప్పులేదు. ఇది నా వస్తువు. నేను దీని మీద ఆశపడితే నేను దీనితో మాట్లాడుకుంటాను. అలా గాకుండా కొట్లో వాడు వస్తువు మీద చూసి ఆశపడి అది కావాలనుకుంటే డబ్బులు లేవు. ఎలా తీసుకోవాలి? దొంగతనం చేయాలి. దొంగతనం చేస్తే ఏం చేస్తాడు? ఏ? పోలీసోళ్ళకి పట్టించి నడ్డి నలగదన్నుతారు. ఎందుకు నలగదన్నెవరంటే దొంగతనం చేశాడు. ఎందుకు చేశాడు? నాకు నచ్చింది తీసుకుంటాడు. నచ్చింది తీసుకోవాలంటే నీ ఇష్టం కాదేడా. నీకు నచ్చింది తీసుకోవటానికి దానికొక పద్ధతి ఉంది. నచ్చినది పద్ధతి తీసుకుంటామా? నచ్చిందని ఏది పడితే అది తీసుకుంటామా? నచ్చిందని యాడికంటే ఆడికి పోతరా? నచ్చిందని ఏ ఇంట్లో పెడితే ఆ ఇంట్లో జొరబడతరా? తాడ తీసి ఆరేత్తరు. అదే దేవుడు చెప్పింది. ఇక్కడ ఏమంటున్నారంటే, మనస్సుకు నచ్చిన స్త్రీలనంటారు. వాళ్ళ మనసుకు నచ్చినోళ్ళంట. ఇంక చెప్పేవాళ్ళు ఎవరుర్రు ఆళ్ళకు? ఎవరుండ్రక్క? ఎందుకు లేరంటే, ఈళ్ళు హద్దులు దాటిపోయారు. వాళ్ళు హద్దులు దాటి ఇంకోటి చెప్పేవాళ్ళుర్రు. అందరూ అందరే. ఇంకెవరు చెప్పాలి? అందుకే ఏం రాయబడింది చూడండి. ఏ దురాశలను పేతురు రాసిన పత్రిక. మద్యపానమును, అల్లరితో కూడిన ఆటలు, పాటలు. మళ్ళీ ఏంటంటే అక్కడ చెడిపేసేది మనుషుల్ని. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తాను. నవ్వుకో. దానికొక లిమిట్ ఉండాలి. హద్దు మీరకూడదు. ఇప్పుడు మామూలు నవ్వుకునేది వేరు, వేరే నవ్వులాట వేరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఎలా ఉంటారో మీకు తెలుసు కదక్క. ఎక్కడి నుంచో ఆ ఊరు నుంచి, ఎక్కడి నుంచి ఫ్రెండ్స్. ఏంది ఎంతమంది ఫ్రెండ్స్ ఎందుకమ్మా మీకు? ఈ దరిద్ర ఫ్రెండ్స్ అంత అవసరమా? అవసరమమ్మా? ఎవరైనా మంచోళ్ళు ఒక్కళ్ళన్నా చూపి నాకు. వాడి యవ్వారం ఈళ్ళ కాడ, ఈడి యవ్వారం వాడి కాడ, వాడి దరిద్రం ఈడి కాడ. ఇప్పుడు ఈళ్ళేం చేస్తారు అందరూ కలిసి గేమ్స్ ఆడతారు. ఏం గేమ్స్? మీ అన్న, మీ తమ్ముడా వాడితో గేమ్స్ ఆడటానికి? అన్నతో చెల్లెలు, చెల్లెలతో అసలు నాకు తెలిసినంత వరకైతే ఒక వయస్సు పెరిగిన తర్వాత అన్న, చెల్లెలు కూడా కలిసి ఒక దిక్కు ఉండకూడదు. ఎందుకంటే ఏందక్క మీరు చెప్పింది రోజులు మంచియా? రోజులు మంచియి కాదు. మనుషులు మంచోళ్ళు కాదు. ఎప్పటి నుంచి మంచోళ్ళు? ప్రారంభం నుంచే మనోళ్ళు మంచోళ్ళు కాదు. ఈ రోజు నుంచి అనుకుంటారా? ప్రారంభం నుంచి ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచే మంచోళ్ళు కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దావీదు తెలుసు కదా మీ అందరికి. అందరికి తెలుసు కదా! దావీదుకు అమ్నోను ఒక కుమారుడు అన్నాడు తెలుసా? ఏ? అమ్నోను ఉన్నాడు. తర్వాత అబ్షాలోము ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? తామారు అనే ఒక ఆమె ఉన్నది. ఎవరు? అమ్నోను చెల్లెలు. ఇప్పుడు ఎవరి మీద ఇష్టపడ్డాడంట? ఈ ఇష్టపడగడితే ఈ మాట ఎవరికి చెప్పిండంట? ఎవరికో చెబితే పర్లా స్నేహితుడికి చెప్పాడంట. "ఏయ్ బుద్ధి లేనోడా! ఇదేం పద్ధతిరా? నీకు చెల్లెలవద్దని చెప్పిండా? దానికొక అవకాశం చెప్తాను. మీ నాన్నకొక మాట చెప్పు. ఏమని చెప్పు? నాన్న చెల్లెల చేత నాకు అన్నం వండించిపుచ్చుకొని తినాలనిపిస్తుంది. చెల్లెలనొచ్చి ఈరోజు నాకు అన్నం వండమని చెప్పు" అనగానే నాన్నేం చేశాడు? ఓకేలే కొడుకు అడుగుతున్నాడులే చెల్లెల చేతే కదని పోయి అన్నం వండించుకోగానే అన్నం పెడుతుంటే చెయ్యి పట్టుకున్నాడు పనికిమాలినోడు. అదే జరిగిందక్కడ. మీరు అదే బైబిల్ గ్రంథం రెండో సామ్యుయేలు గ్రంథం పోతే అదే జరిగిందక్కడ సామ్యుయేలు గ్రంథంలో. రాజుల గ్రంథం అంతా అదే జరిగింది. ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్‌తో నేను అప్పుడప్పుడు అంటాను. వాళ్ళతో మీకేం వ్యవహారం నాకు అర్థం కాదు పొద్దుగూకులు. వాళ్ళతో ఎందుకు మూరక లేనిపోయిన వ్యవహారాలు అవసరమా? పొద్దుగూకులు కూర్చొని వాళ్ళతోనే మాట్లాడే అవసరమా అక్క? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొంతమంది ఉంటారు. పోతుంటారు దారిన పోయి దానాయాలు. పోనీ ఎందుకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పని ఉందా? ఏంది ఎక్కడికెళ్తున్నారు? ఏంది ఎళ్తున్నారు? వచ్చారా? పోయారా? అంతే. పనికి పిలిచారా? వస్తాము లేదంతే. యవ్వారం పొద్దుగూకులు పెట్టారా వాడు కుక్క కంటే పిచ్చోడిలాగా వచ్చిపోతుంటారు రోజు. మనమేమనుకుంటామంటే ఏంది పని లేకుండా కూడా తిరుగుతున్నాడు అంత సీన్ లేదు. నీ మనసు బాగుంది గానీ వాడి మనసు చెడిపోయింది. అర్థమైందక్క? నా మనసు బాగుంది. వాడి మనసు చెడిపోయింది. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఈ చెడిపోయిన నీళ్లు మంచి నీళ్ళలో పోతే ఏమవుతాయి? ఆమేన్. అన్నీ అయిపోయా? ఇప్పుడు అన్నీ చెడిపోయిన నీళ్ళు ఇప్పుడు మంచియి ఏడున్నాయి? ఎలా ఉంటదంటే యోసేపు మంచోడే. పోతీఫరు భార్య చెడ్డది. చెడ్డదని చెప్పండి మీరేం మాట్లాడొద్దు. చెడ్డదే.
కానీ యేసేపు మంచితనం మీద చెడ్డ నీళ్ళు పోసి యేసేపు కూడా చెడ్డ పేరు చెప్పించి జైల్లో పెట్టించింది. ఆ రోజు యేసేపు దేవుడు అంటే భక్తి కలిగినోడు కాబట్టి తట్టుకున్నాడు. ఈ రోజైతే దేశం మొత్తం మాటలతో చంపేస్తదట. ఆడు చేసిందా చేయలేదు ఊరికి అవసరం లేదు. జరిగిందా లేదా అవసరం లేదు. మాటలతో చంపేస్తారు. మనలో ఒకడికి ఎందుకు చెప్తానో తెలుసా? ఆ ఆ ఆ ఆలోచన కూడా మనలో రాకూడదసలు. ఆలోచన కూడా మనుషులలో రాకూడదు. అప్పుడప్పుడు కొంతమంది ఊహించుకుంటారు. ఎందుకట్టాడు ఊహలొస్తాయి నీకు? అలాంటి ఆలోచనలు ఎందుకు రావాలి? రాకూడదసలు. ఎలా ఉండాలంటే మన మనస్సు మంచిది. దేవుడు చేసిన మనస్సు ఇది. మంచి మనస్సు. అందుకని ఏం తెలుసా? అల్లరితో కూడిన ఆటలు, పాటలు. అప్పుడప్పుడు పిల్లలంటారు. ఏందంటమ్మా కల్చరల్ ప్రోగ్రామ్సా? ఏం ప్రోగ్రామ్స్ అయ్యి? కల్చరల్ ప్రోగ్రామ్సా? ఏం మంచి మాటలు చెప్పేది ప్రోగ్రామ్స్ ఎవరైనా ఉన్నాయా? ఆ! మనకు కూడా అప్పుడప్పుడు చూస్తాం కదా! కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకు కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు టీవీలలో సినిమా సీరియల్‌లో లేతుంటారు కదా! అప్పుడప్పుడు 10 మంది కూర్చుంటే ఆడ పోయి చూపియాలని చూస్తుంటాం. ఆడ ఒక్కళ్ళు మంచి మాట మాట్లాడేవాళ్ళు ఉండరక్క. ఎప్పుడు అల్లా కుక్క ఆ ఇంట్లోకి పోయింది, ఈ కుక్క ఈ ఇంట్లోకి పోయింది, ఆ కుక్క ఈడ పోయింది, ఆ ఎద్దు ఆ చేలోకి పోయింది. ఇయే మాటలు ఇన్న మనకు కూడా ఆలోచన రావచ్చు గదా! మీరనుకోవచ్చు ఎందుకంటే, ఒకవేళ ఆ కుక్క ఆ ఇంట్లో పోయి ఏ మాంసం తిందో నేను కూడా ఒకరోజు పోయి తింటే బాగుండనిపించే మనసిది. మంచి మనసు కాదక్క మనది. చెడ్డ మనస్సు. అందుకే ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసము ఆడేవాళ్ళు కూర్చుండు చోట కూర్చోవద్దంట. ఎందుకు కూర్చోవద్దంటే ఇట్లాంటియే వత్తాయి. మనమేమనుకుంటామంటే, ఏముందిలే వాళ్ళు మాట్లాడుకుంటే నేనిన్నాను. ఎంటే పర్లా, ఇన్న తర్వాత చేయాలనిపిస్తుంటది. అప్పుడప్పుడు నీకు అర్థమైందో కాలేదో. అప్పుడప్పుడు మీరు తెలుసో తెలీదో ఎక్కడికైనా పోయినప్పుడు ఏమనిపిత్తది తెలుసా? అల్లా పొదిల్లో పోతే ఆడ బిర్యానీ తిన్నా. భలే ఉందనిపిత్తది. ఎంత బాగుందంటే అప్పుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుండంట. అవునా! ఒకసారి నేను పోయినప్పుడు తినాలి. అనిపిత్తది. ఆ మాటే మన మనసును ఆశ కలిగిస్తది. ఈరోజు నిజంగా చెప్తున్నాను. భూమి మీద మనుషులు విస్తరించిన తర్వాత కొత్త కోరికలు పుట్టాయి. అది మీకు చెప్పాలనుకున్న మాట ఈరోజు. కొత్త కోరికలు ఎందుకు పుట్టాయంటే ఉన్న కోరికల్లో తృప్తి లేదు. సమ అందుకే ప్రసంగి ఏమన్నాడు తెలుసా? చూచుట వల్ల కన్నుకు తృప్తి లేదంట. వినుట వలన చెవికి తృప్తి లేదంట. నీ ఏడ తృప్తి ఉంది ఈళ్ళకు? ఎక్కడైనా తృప్తి ఉందా? తృప్తి లేదు. అప్పుడప్పుడు ఎందుకంటుంటారు కొన్నిసార్లు, అప్పుడప్పుడు మీరు పోతారనుకోండి, ఎవరేది మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడిర్రని మళ్ళీ ఎనక్కి పోయి ఇనాల్సిన అవసరం లేదు. వినేవాళ్ళు ఇప్పుడు 100కు 99 మందున్నారు. 99 ఆ ఒక్క పర్సెంట్ ఊరు అక్కడక్కడ ఉన్నారంతే. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? మనసంతా అదే ధ్యాసలో ఉంటది గదా! నిజంగా చెప్పండి ఉంటదా లేదా అక్క? నిజంగా ఉంటది కదా! 100కు 99% కాదు 100% ఉంటదంతే. 99 కూడా ఉంది. 100% ఉంటది. ఏం మాట్లాడుకుంటారు నీకెందుకు ఏమన్నా? మంచిదైతే దేవుడు నీకిత్తాడు. చెడ్డదైతే వదిలేస్తాడు. అందుకని ఏమన్నాడు? ఇక్కడ సూచారు, ఆశించారు పాపము మానలేని కన్నులు. మానిన కన్నులు కాదివి. మానలేని కన్నులు. సినిమాలో ఏదో చూడగానే మనకేమనిపిత్తదో తెలుసా? ఆ చీర కట్టుకుంటే ఎంత బాగుంటది. ఆ ప్యాంటేసుకుంటే ఎంత బాగుంటది. ఆడ చూసిన మనకెందుకు ఆ కోరిక రావాలి నాకర్థం కాలా. సూచి, ఆశించి కట్టుకోవాలనిపించింది. సూచి, ఆశించి చెయ్యాలని కూడా అనిపిత్తది. ఆమేన్. అది పచ్చిగా బైబిల్ చెప్పిన మాట అంతే. అందుకని ఏమన్నాడు తెలుసా? సో, దావీదు మహారాజు మాట్లాడతాడు. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా! ఎందుకంటే చూస్తే చేయాలనిపిత్తదిగా. అప్పుడప్పుడు మనం ఇందాక వస్తుంటే ఏమనిపిత్తది అక్కడికొచ్చాక కమ్మగా వాసన వచ్చిద్ది. తినాలనిపిత్తదిగా. లేనిపోని టెన్షన్‌లు. అసలు ఆ వాసన రాకుంటే మనం తినమనిపిత్తదా? అంటే మన మనసులో ఏముందంటే, మన కడుపులో ఏముందంటే ఆకలనేది ఉంటది. ఆ వాసన రాగానే తింటే బాగుండనిపిత్తది. మనందరం పైకి వద్దులనుకున్నా లోపల అదే ఫీలింగు. కానీ మనం తప్పించుకొనొచ్చినం చూడు ధన్యులు. అంటే దీన్నని గాదు. ఇలాంటివున్నాయి లోకంలో తప్పించుకొనొత్తే ధన్యులు. తప్పించుకొని రావాలంటే కాళ్ళు ఎనిక్కి లాగుతుంటాయి. మనసు ముందుకు పోతుంటది. కాళ్ళేం చేస్తుంటాయి? ఎనిక్కి లాగుతుంటాయి. ఏం కాదులే అని మనసేమనుకుంటది వద్దు తప్పు అని మనసు ముందుకు పోతుంటది. ఇప్పుడు కాళ్ళ మాట ఇంటావా? మనసు మాట ఇంటావా అక్క? నిజంగా చెప్పండి. అంటే నిజాలు అంత బాగొచ్చేతయి. ఎందుకంటే మనసు కాళ్ళని జయించలేదుగా.
కాళ్ళు నడవాలంటే కాళ్ళకు, మనస్సుకు లోబడాలి కాళ్ళు. కాళ్ళు ప చెయ్యి కలవాలంటే మనసుకు లోబడాలి చెయ్యి. నీ శరీరం మొత్తము మనసుకు లోబడాలి. అందుకే శరీరం యొక్క కోరికలు నెరవేర్చక, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకొనుటూ ముందుకు సాగుదామన్నాడు. అంతే కదా! శరీరం యొక్క కోరికలు నెరవేర్చక ఎక్కడ గలతీ పత్రికలో ఉంటది. మళ్ళా మీరు ఏడ చదివితే బాగుండదు. శరీరం యొక్క కోరికలు నెరవేర్చక, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుదాం. ఎందుకంటే శరీరం మనసుకు, మనసు శరీరానికి ఏందంట ఎప్పుడు విరోధమేనక్క. ఏ రోజైనా కుదార్థం కూకుంటే అసలు కూర్చోవటం ఎప్పుడు విరోధమే. ఎందుకంటే మనస్సు యొక్క ఇక్కడ మనుషుల యొక్క ఇష్టం ఎలాంటిదంటే ఉన్న దాంతో తృప్తి పడరు. లేని దాన్ని తెచ్చుకొని దెబ్బలు తినాలని. దెబ్బలతో పోతే పర్లా నరకంలో తగలబడతారని అర్థం కాదు. అందుకేమన్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 ఒకసారి చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు, మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. మునుపు అనగానే ఇక్కడ మీకు అందరికి ఏమర్థం కావాలి? యేసు ప్రభువులోనికి రాకముందు అని అర్థం మునుపు అనగానే. అంటే మనందరం అనొచ్చు మునుపు మాకు ఆ కోరికలు ఉన్నాయంటే పచ్చిగా బైబిల్ పట్టుకుని ఒక సేవకుడు చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకు మునుపు ఆ కోరికలు ఉన్నోళ్ళమే. నేను లేను అంటే బైబిల్ తప్పు అయిపోద్ది అంతే. ఎందుకు ఉన్నాయంటే మన యొక్క జీవితాన్ని ఒక్కసారి బాప్తిస్మం తీసుకోక ముందు ఎనికిపోతే అప్పుడు బతికబడుద్ది. తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలోకి వచ్చి ఉంటాయి ఆ కోరికలు. ఎందుకంటే చంపుకోవటం చేతగాక ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలంట? చంపండి, చంపివేయాలి, విసర్జించాలి, చంపేయాలి. చంపుకోవడం చేత కాలేదు. ఎందుకు చేత కాలేదంటే దాన్ని గెలవటం మన వల్ల అవుద్దక్క. మన వల్ల అవుద్దా? మరేం చేయాలి? ఆమేన్. ఏందమ్మా? ప్రభువు సహాయము కావాలి. మనం చేసేది ఏంటంటే అదే మన తొందరపాటు. నేను జయిస్తానని పోతావు, నువ్వు బొక్కబాటలో పడిపోతావు. మన వల్ల కాదు. నేను బైబిల్ పట్టుకొని చెప్తాను, మన వల్ల కాదు. మరి ఎలా అవుద్దంటే యేసు ప్రభు యొక్క సహాయము కావాలి. అందుకే దినదినము ప్రార్థనలో ముందుకు సాగాలి క్రైస్తవుడు. ఏ రోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతావో, ఏ రోజు నువ్వు ప్రార్థన మీద దృష్టి పెట్టకుండా నడిచిపోతుంటావో లోకంలోనికి, నీకు తెలియకుండానే నువ్వు పనికి మాలినవి ఒక 50, 70, 200, 300 మాట్లాడొచ్చుంటావు అంతే. ఆ టైంలో నీ నోరు నీ కంట్రోల్‌లో ఉండదు. 10 మంది అదక్క, ఇదక్క అంటుంటే ఆ టైంలో ఆ నోరులోనికి కుక్కలాగా అరుతుంటాం మనం గూడక. ఎందుకయ్యా కుక్క అన్నావంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అయ్యో మేము మాట్లాడకూడదు అన్నా కూడా అక్కడ మాట్లాడేస్తుంటాం. అక్కడ మాట్లాడకూడదు, మనమైనా మాట్లాడతాం. ఎందుకంటే మన బ్రతుకు ఛీ అనిపించుకున్నామంటే రోజు మనకు యేసు ప్రభు సహాయం కావాలి. రోజు అంటే నిమిషము, క్షణము, ప్రతి సమయము ఆయన సహాయం కావాలి. ఎప్పుడైతే యేసు ప్రభు సహాయం మనకు ఉండదో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తోడు మనకు ఉండదో, అప్పుడే మనం బొక్కబారులో పడిపోతాం అంతే. ఎంతటోడైనా పడిపోవాల్సిందే, ఎలాంటి వాడైనా పడిపోవాల్సిందే. నా వల్ల కాదనుకుంటున్నావేమో, నేను ఇక్కడ చెప్తున్నాను, ఒక సేవకుడిగా బైబిల్ గ్రంథం ముందు నిలబడి చెప్తున్నాను. ఎంతటి వాడైనా పరిశుద్ధాత్మ తోడు లేకపోతే పడిపోవాల్సిందే. నా దేవుని ఆత్మ దావీదును విడిచిపోయిన తర్వాత దావీదు పాపం చేయడానికి రెడీ అయిపోయాడు. దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయిన తర్వాత సౌలులోనికి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చిందమ్మా. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను చూడండి. ఇంతవరకు మనం మారాం కానీ ఇంకా మనలో కొన్ని స్వభావాలు చావలేదేమో చూడండి. మనందరం ఎవరినో చూస్తుంటాం, ఏమిటో తెలుసా? భూమి మీద నరులు ఏమయ్యారమ్మా? విస్తరించారు. అప్పుడు కొద్దిగా మంది విస్తరిస్తేనే ఎంత లావున కోరికలు పుట్టాయి. ఇప్పుడు ఎంతమంది విస్తరించిపోయారక్క? అప్పుడప్పుడు పిల్లలు మీరు అడుగుతుంటారు, ఎందుకురా ఏందిరా నెత్తట కట్ చేసుకున్నాము, ప్యాంట్ లేదంటే కొత్తగా కనపడితే వాళ్ళకి ఆకర్షించబడతానని. అంతే, మీకు అర్థం కాదు ఇంకా. ఎందుకురా పిచ్చోళ్ళకంటే పిచ్చోడని నువ్వు నేను అనుకుంటున్నా, వాడికేం తెలుసా కొత్తగా కనపడాలి వాళ్ళకు. అప్పుడు ఏంది, చూపు మొత్తం నా వైపే చూడాలి. 2 సార్లు నా వైపు చూసాడంటే పడిపోతాడు అంతే. 2 సార్లు చూశాడనుకోండి, ఏందోనని దీన్ని ఆలోచించి ఏది మర్చిపోతావు? దేవుణ్ణి మర్చిపోతావు 2 సెకండ్‌లో.
2 క్షణాలు చాలు నువ్వు మర్చిపోయినప్పుడు, మూడో క్షణంలో పడిపోయి ఉంటాం అంతే. అప్పుడప్పుడు అంటాం ఏందిరా ఇట్టాడి కటింగ్‌లేంది, ఇలాంటియేంది, ఈ ఏశాలేందంటే ఏశాలని మీరనుకుంటారేమో. జనాలను ఆకర్షించటానికి వాళ్ళు చేస్తున్న చేష్టాలని బైబిల్ చెప్తుంది. చూపు మల్లుకోం గదా! కొంతమందిని చూసినప్పుడు అప్పుడప్పుడు. కొన్నిసార్లు కటింగ్ ఇట్టు గుండులాగా చేసుకుంటే గాని కటింగ్ చూడటం ఏందిరా ఈడిదెట్టుంది అనుకుంటా. మనం అన్నీ అర్థమైనోళ్ళం కాబట్టి, పెద్దోళ్ళు కాబట్టి, ఏందిరా ఈ పిచ్చోడు అనుకుంటాం. అదే వయసులో ఉన్నవాళ్ళు చూపు మల్లుకోకుండా తిప్పుకోకపోతే 3 సార్లు చూస్తే, నాలుగో సార్లు ఏముందాడ కొత్తగా అంటే ఏమి లేదు. ఏందంట ఋషులు కావాలి. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద మనుషులేమయ్యారు? విస్తరించిపోయారు. ఒకే ఇల్లు ఒక ప్రాంతంలో ఉంటే పాపం చేత్తరా? ఏ పాపం చేయటానికి అవకాశం ఉందమ్మా? భార్య, భర్త. ఇంక పాపం ఏడ చేత్తరాళ్ళు? ఇప్పుడు కొత్తోళ్ళు వందల మందొచ్చిర్రనుకోండి, ఇంట్లో కుదార్తం కూకోవు ఎందుకు కాలిగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావని భార్యని అడిగిర్రనుకోండి, బయటికి పోనా తప్పేనయ్యా. నేను బయటికి పోతే తప్పనలా. కాలు గాలిన పిల్లిలాగా ఎందుకు తిరుగుతున్నావు అంటే, పిల్లి ఎట్టాడదాక అటు ఇటు తిరుగుద్ది. ఎవరు లేకుండా చూసి ఏం చేత్తది? పాలు తాగొత్తది బయటికి. పాలు తాగొచ్చిందనుకో కనపడకపోతేనేమో దొర, కనపడితే దొంగ అయితే ఇబ్బంది లేదు. నడుములు ఇరగ్గొడతాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పిందంటే, విధవరాండ్రైనటువంటి స్త్రీల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అది విధవరాండ్రైన స్త్రీలకే చెప్తున్నాడు, పురుషులకు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడక నడి వీధిలో ఎప్పుడు ఎల్లమట అటు ఇటు తిరగకూడదు పొద్దుగూకులు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నారంటే అర్థం ఏందంటే, ఎక్కడో ఒక చోట పాలు తాగొత్తది జాగ్రత్త. బైబిలేమో ఊరక మాట్లాడుతుందనుకున్నావా? ఈడు కుదార్తంగా కూర్చోలేడంటే కుదార్తంగా ఎందుకుంటాడు? కుదార్తత ఉండాలంటే నీకేముండాలి? మనసు స్థిరంగా ఉంటేనే కుదార్తంగా ఉంటది. స్థిరంగా లేదుగా. ఏదో ఏది ఏం గావాలి నీకు? ఏం గావాలి చెప్పండి? ఈరోజు అదే చెప్తున్నా. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తుంటా కొన్ని చోట్ల అంటారు. ఈళ్ళు అసలు ఇంట్లో ఎప్పుడుంటారంటే వాళ్ళెందుకుంటారు ఇంట్లో? వాళ్ళకి ఇంట్లో ఏం పనసలు? మన సామెతల గ్రంథం 8దో అధ్యాయం, 7దో అధ్యాయంలో ఒకటి ఏడ రాయబడింది అదేందంట? ఏం చేద్దంట? వీధుల్లోనంట ఏం చేత్తదంట? అటు ఇటు తిరుగుతుంటదంట. గాడిదలాగా తిరుగుతుంటదంట. ఎట్ట పడితే అట్ట రాయబడింది దాని గురించి ఇప్పుడు అయన్నీ మనకు అవసరం లేదులే. అంటే ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద చెడిపోవటానికి కారణం ఏందంటే, మనుషులకు కొత్త ఋషులు కావాలి. ఏంటి అంటే విస్తరించడం ఆరంభించారు. విస్తరించిన తర్వాత ఇదిగో 100 రకాల చెట్లుంటాయి అక్క జామ చెట్లు. ఒకే రేగు చెట్లున్నాయి గదక్క! ఒకే రేగు చెట్టు రేగికాయలన్నీ ఒకే రకంగుంటాయి. కానీ మనం ఒక్క చెట్టు కాయ తింటే, ఆ కాయ చెట్టు రుచి ఎట్టుందో, ఈ కాయ ఎట్టుందో, ఈ కాయ ఎట్టుందో, ఈ కాయ ఎట్టుంది. అన్ని కాయలు తిన్న తర్వాత ఏవి బాగలేవంట. మరి అన్ని కాయలు తిన్న తర్వాత కదా బాగలేదంది. తినకముందు వద్దు తింటే జలుబు చేత్తారు కంట్రోల్‌గుంటరా? అంటే మనిషి స్వభావం ఏంటంటే అన్నీ తినాలి. అలాగనే మనస్సు గూడా చెడిపోయిందక్క భూమి మీద చాలా మంది. చాలా మంది అందరూ చెడిపోయింది. కానీ యేసు ప్రభువారు వచ్చింది దేనికంట? మనస్సు మార్చి నూతన హృదయమునివ్వటానికి. ఏం చేయాలంట? మనస్సు మార్చాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం దేవుని సన్నిధికొచ్చిన మనము మనస్సు మారింది. మనస్సు మారిన నువ్వు ఎంత తోడి ఏమి మాట్లాడినా దేవుని విషయాలే మాట్లాడుకుంటూ పోతారు మీరంతే. ఎందుకయ్యా ఇలా ఉంటామంటే అంతే. ఎప్పుడైనా వేరే విషయాలు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేస్తే నేను అప్పుడప్పుడు హెచ్చరికలు చేస్తాడు. మాటోళ్ళు కొంతమంది అంటారు. అది ఇది అంటారు. మీకెందుకమ్మా అంటాను నేను. ఒకసారి అన్నారు ఎలక్షన్స్ గురించి ఎత్తారు. ఎందుకమ్మా మీకయన్నీ? అవసరమా? ఎప్పుడు రానోళ్ళు ఒకళ్ళొచ్చి ఎత్తితే అన్నాడు. మీకయన్నీ పని గాదు. ప్రార్థనకొచ్చారు. ప్రార్థన గురించి మాట్లాడు. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీకు హెచ్చరిక మన కాడ కొంతమంది చర్చిలో కూడా ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు నేను హెచ్చరికలాగా ఏదో ఒక మాట కలిపేసి అది మార్చేత్తాను. ఏదో ఒక మాట అంటే ఏందంటే, ఇప్పుడు నలుగురం ఉన్నామనుకోండి. నేను లేనప్పుడు శాంతమ్మ ఏం చేద్దంటే నా గురించి తేజస్వికి చెప్పేస్తది. అవసరమా అయన్నీ? నేను వరకు బయటికి పోయాను. నేనొచ్చేలోపు నా గురించి చెప్పేస్తది. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ అమ్మాయి నన్ను చూసి కటక్కని నవ్విందనుకోండి. ఎందుకు నవ్వుకున్నారు నన్ను చూసి? ఇప్పుడు నాకేదో మనసులో ఆరా. ఇయన్నీ ఎందుకంటే, ముందు కుదార్తత కాదు. ముందు మన మనసులు బాగుండట్లేదు. ఇప్పుడు మనమేం చేయాలంటే, పెద్ద పెద్ద తప్పులనుకుంటున్నాం. ఇది గూడా దేవుని దృష్టిలో పెద్ద తప్పే. అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉంటే ఇప్పుడు నాలో ఏదన్నా నచ్చలేదనుకోండి, శాంతమ్మ ఏం చేయాలి నాకు పాస్టరమ్మ గారు, "అయ్యా పాస్టర్ గారు ఈ పద్ధతి మార్చుకోమని" చెబితే నన్నేం కొడతనా? అవును మార్చుకుంటాను. తప్పు లేదు. ఇప్పుడు నాలో ఉన్న లోపం వాళ్ళకి చెబితే, వాళ్ళు నన్ను చూసి నవ్వితే నాకెంత బాధ? ఇది
ఎందుకు మనుషులకు తెలియదంటే మనుషుల యొక్క మనసులు ఎదుటి వాళ్ళ నేర్పించి నవ్వుకునే మనుషులకి. ఇందాక మీరు చెప్పాను చూడండి. ఎందుకు ఈళ్ళు ఇలా చేశారంటే, నిజంగా ఒక పాపం చేస్తున్నప్పుడు ఈ మనిషి ఒక భార్య ఇంకొకరితో, ఒక భర్త ఇంకొకరితో పాపం చేస్తున్నప్పుడు, నా భార్య ఏడుతుందనే మనసు ఈడికుందా? వాళ్ళని ఏడిపించి నేను సంతోషపడదామనే లోకమక్కిది. పక్కనోళ్ళని నేర్పించి ఈళ్ళు సంతోషపడే లోకం. ఏ ఎవరు ఎట్ట చెప్తే నాకెందుకు? నాకు డబ్బులొత్తే చాలని మద్యపానం అమ్మేవాళ్ళు చూడండి. రేయ్! ఇది అవసరంరా, వాళ్ళ కష్టం తీసుకొచ్చి మేమెందుకు తాగాలిరా? అవసరం లేదురా, మేము తీయమని అనట్రా? భార్య నల్లబూసల గొలుసు తాకట్టు పెట్టి తాగుతున్నాడంటే, నాకేమి అనే మనిషి కాదు, నేను చెప్పాలనా? తెస్తున్నా, నేను అమ్ముతున్నాను అంతే. అంటే వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళు చస్తున్నా గూడక నువ్వు నవ్వుతూ ఎలా సంతోషం అనుభవిస్తావంటే, ఈళ్ళకి ఇయన్నీ పడవు. ఈళ్ళ కోరికలే ఈళ్ళకి కావాలి. అప్పుడప్పుడు చాలా సార్లు, ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక సేవకుడిగా చెప్తున్నాను. అప్పుడప్పుడు చాలా సార్లు నేను లోకంలో వెళ్ళినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఉన్నప్పుడు దేవుడు నాకిచ్చిన ఒక వరం ఏందంటే తన సహాయం. ఎన్ని చెప్పినా ఎన్ని ఉండకుండా నేను చెప్తుంటాను. మీకు కూడా చెప్తున్నాను. మీలో కూడా ఎవరు ఏదైనా మీకు దేవుని సహాయం ఉంటే మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నేలరాదు. మీకెందుకు భయం? ప్రపంచం ఎట్టైనను కానీ, ఎవరు ఎలా అనండి, మనం దేవుని సహాయం ఉంటే చాలు. కానీ మనలో చిన్న చిన్న లోపాలుంటే, ఆ లోపాలు చివరికి పెద్ద పాత్రలోనికి రెడీ అయిపోతాయి. అందుకే మీకు చెప్తుంటాను. ఏయి పడుచుకోవద్దక్క అంటాను. ఏయి పడుచుకోవద్దక్క. ఇప్పుడు నన్ను తిట్టిర్రనుకోండి, తిట్టండి, తప్పేముంది? మా అక్క తిట్టిందనుకోండి, వెళ్ళిపోవాలి నేను అంతే. నన్నేదన్నా అన్నాననుకోండి, మా అన్న అన్నాడనుకో, నేను సరి చేసుకొని పోవాలంతే. అలా పోవాలంటే ఒక కుటుంబంగా మారాలి. దేవుడు ఒక కుటుంబం చెప్తే, ఆ కుటుంబంలో పుల్లలు పెట్టుకున్నారు ఈళ్ళే. మీరనొచ్చు, కుటుంబంలో పుల్లలుంటాయంటే మీకు తెలుసు కదక్క! మీది అందరి కుటుంబాల్లో నుంచి వచ్చినోళ్ళు, అందరూ ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఒక కుటుంబం నుంచి వచ్చినోళ్ళే. తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, తమ్ముడు, అక్క. ఈళ్ళ నలుగురికి ఒక వయసు దాకా పద్ధతుంటది. ఒక వయసొచ్చిన తర్వాత అన్నం చూస్తే తమ్ముడికి కత్తితో పొడవాలనిపిస్తది. ఏమొచ్చిందసలు ఈళ్ళ మధ్య? ఎందుకొత్తదక్క ఇలాంటిది? అసలు రావచ్చా? అన్నే గదా బాగుపడేది. మా అన్న బాగుపడుతున్నాడు. మా అన్నకు బాగుపడితే నేనెప్పుడన్నా ఒకదన్నా అన్నం లేకపోతే నాకు బెడతాడని అనుకోవని, అలా మంచిగుండని సంతోషపడాలా? వాడికేమిలే నన్ను మించి బాగుపడ్డాననాలా? ఆలోచించండి. ఓకే. అన్న తమ్ముడిని ముంచేసి వాడు పైకి రావటం వాడికి కరెక్టే. నా పాలు తాగినోడే గదా! నా తర్వాత పుట్టినోడే గదా! నేనే గదా వాడికి అన్నీ అనుకోని ఆలోచన కలిగి ముందుకు రావాలా? వాడిని నాశనం చేయాలా? ఏ మన్నను నేను ఏడిపించి నేను సంతోషంగా ఉండొచ్చని ఎవరైనా అనుకుంటాడా? నా తమ్ముడిని ఏడిపించి నేను సంతోషపడొచ్చు అనుకుంటున్నారా? ఎందుకంటే కొత్త రుచుల కోసం ఒకళ్ళనొకళ్ళు ఏడిపిస్తున్నారు. ఈళ్ళైతే సంతోషంగా ఉంటారంతే. ఎవరు అడజెతే నాకెందుకు, నా మనసుకు నచ్చినట్టుగా నేను ఉంటే చాలు. నీ మనసుకు నచ్చి నేను ఉంటే అదసలు స్వభావమేనక్క. అదసలు ఆలోచనేనా? అందుకని ఈరోజు మనందరికీ చెప్పేదేంటంటే, పాపం ఎందుకు ఇస్తలిడైపోయిందంటే, విస్తరించడం వల్ల కొత్త రుచుల కోసం మనుషులు తహతహలాడుతున్నారక్క. ఈ రుచుల మధ్యలో యేసు ప్రభు అనే రుచిని అందించటానికి మనం ప్రయాసపడుతున్నాం అంతే. ఏది దాహం తీర్చదు మనిషికి, నాకు అర్థమవుతుంది కదా! ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు మీకన్నట్టుగా. ఏది చేసినా దాహం తీరదు. ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. యేసు ప్రభువుని పొందుకుంటే అన్నీ పొందుకున్నట్టే ఇంకా. ఛీ! ఇన్ని రోజులు ఈ బురదలోనే నేను బతికిందని ఇప్పుడు గుర్తొత్తది మనకు. మనం అనుకుంటాం నిజంగా మనకొత్తదంటే, నేను చెప్తున్నా నాకనిపించింది. ఇలాగ నేను ఇన్ని రోజులు ఈ పనికిమాలిన బురదలో పడి వచ్చాను. ఛీ! ఈరోజు నాకు సంతృప్తి ఉంది ఈడ. ఎందుకంటే ఈళ్ళ ప్రేమ స్వార్థము. నా దేవుని ప్రేమ నిస్వార్థమైనది. కాబట్టి ఎందుకు మనుషులు చెడిపోయారంటే, ఇష్టం వచ్చినట్లు చేసి పాడైపోయారక్క. ఇష్టం వచ్చినట్లు చేశారు. ఎవరిష్టం వచ్చినట్టు అంటే వాళ్ళిష్టం వచ్చినట్టు, వాళ్ళ మనసుకు నచ్చినట్టు. మన మనసు వేరు, దేవుని మనస్సు. కాబట్టి మన మనసుకు నచ్చినట్టు మనం చేయగాకండి. అంటే మనకని కాదు, ఈ యొక్క మాటలు వింటున్న వాళ్ళకు ద్వారా దేవుడు మనకు కూడా, నాకు కూడా చెప్తున్నాడని. మన మనసుకు నచ్చినట్టు కాదు, దేవుడి ఇష్టమునకు వచ్చినట్టుగా మనం చేయాలి. మనకు కొన్ని ఇష్టాలుంటాయి. చంపేసుకోవాలి తప్పదక్క. ఎందుకు చంపుకోవాలి అని మీరంటే, సమయం నేను ముగించమని చెప్తున్నాను. మనం సంతోషంగా ఉండటం ముఖ్యం కాదు. నలుగురు సంతోషంగా ఉండాలనేది కరెక్ట్ అక్క. నువ్వు సంతోషంగా ఉండి ఇంకొకళ్ళని ఏడిపియటం కరెక్ట్ అని చెప్పండి? ఎంతోమందిని ఏడిపించుంటారు ఈరోజు జనాలు. దావీదు సంతోషంగా ఉండి ఉరియాని ఏడిపించాడు తెలుసా? కానీ తెలియదు కాబట్టి ఉరియా ఉన్నాడు. అదే తెలిస్తే అంత ఏడ్చాడక్క. ఎంత ఏడ్చాడు. ఇప్పుడు చాలా సార్లు ఏమన్నారు? సారా ఏమన్నది హాగారును, నా ఉసురు నీకు తగులును గాక.
ఎందుకు ఈ మాటలు మాట్లాడారంటే, కడుపు కోత, ఏ మనిషి యొక్క మనస్సులో ఉన్న బాధ, నువ్వు చేసిన దాని వల్ల వాళ్ళని ఇబ్బంది పెడితే, మనుషులు ఒకవేళ క్షమిస్తారేమో గానీ, రేపు దేవుడి దగ్గర పోయినాక దానికి తీర్పు ఖచ్చితంగా ఉంటది. ఎంతవరకు క్షమిస్తారక్క? ఎంతవరకు క్షమించగలరు? కాబట్టి ఈరోజు మనందరికి చెప్పిందేంటంటే, ఎందుకయ్యా పాపం విచ్చలవిడిగా చేస్తున్నారంటే, మనుషులు వాళ్ళ మనస్సుకు నచ్చినట్టు చేయటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరూ యాడికైనా పోయి చూడండి, వాళ్ళ మనసుకు నచ్చినట్టే. దేవుడు కట్టడలకు నచ్చినట్టు చేయటం లేదు. వాళ్ళ మనసుకు నచ్చినట్టే. అందుకని అల్లరితో కూడిన ఆటలు, పాటలంటే అని ఇష్టపడతారమ్మ. పద్ధతి కలిగిన మాటలంటే ఎవరికైనా ఇష్టపడతాయమ్మా? ఏయ్! ఏందిరా ఈ గోలలంటారు. ఎప్పుడైనా అది గోలన్నారా? ఏ? ఎంత నీచాతి నీచమైన పరిస్థితిలో చేస్తుంటే అది గోలన్నారా? ఆ సంతోషం అంట, ఆనందం అంట, ఎంజాయ్ అంట. ఆ ఎంజాయ్‌లో ఏం మర్చిపోయారు? ఏం మర్చిపోయారు? చెల్లెలు, అక్క, వదిన, ఆడబిడ్డ, అమ్మ, పిన్నామని మర్చిపోయి మైమరిచి పాపాలు చేశారు. ఎక్కడుందయ్యా బైబిల్ అంటే, ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వస్తుంటే మధ్యలో ఆ యొక్క ఎద్దు రూపమున చేసుకున్నప్పుడు ఈళ్ళేం చేస్తున్నారు అక్కడ? ఎంజాయ్. అక్కడ అన్నీ మర్చిపోయారు. అందువల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నారు ఆడ ఒకళ్ళతో ఒకళ్ళు. ఇప్పుడు క్లబ్‌లలో అదే కదా చేశారు. అందరూ పోతారు. ఆడోళ్ళు, మగోళ్ళు పోతారు. ఎవరికి నచ్చినోళ్ళతో వాళ్ళు ఎగిరి డాన్స్ చేస్తుంటారు ఆడ. ఏందంటే మా క్లబ్‌కి పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంటే భార్య భర్తతో, భర్త భార్యతో ఎగిరితే తప్పు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నారు ఏందంటే, భర్త దగ్గర పోయి ఏంది నీ భార్య వాడితో ఎగురుతుంటే, ఇష్టం ఎగురుతుంది నీకెందుకు నష్టం అంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఎందుకలా అంటున్నారు తెలుసా? ఈడికి నచ్చినోడితో ఈడు ఎగురుతున్నాడు కాబట్టి. ఏం చేయాలి ఆళ్ళను? అందుకు దేవుడు ఏమన్నాడంటే, చెడిసినప్పుడు చెడిపోయాను గనుక ఈళ్ళ వల్ల నాకు బాధేసింది గనుక ఈళ్ళందరిని తుడిపేస్తానని నోవాహు జలప్రళయంలో అందరిని తుడిపేశాడు. కానీ ఇప్పుడు అంతకంటే ఘోరంగా ఉన్నప్పుడు ఈసారి తుడిపేసేది కాదు, కాల్చివేసే అగ్నిలోనికి పంపిస్తాడు. అందుకని ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు చెప్తున్నాము. మనందరికీ దేవుడి ద్వారా ఒక మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నీ మనస్సుకు నచ్చినట్టుగా నువ్వు చేసి, నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? ఆరని అగ్నికి తగలబెట్టుకుంటున్నావు. మరి ఎలా చేయాలంటే పద్ధతుల ప్రకారం చేయండి. మనసుకు నచ్చిన పద్ధతులున్నాయి. కండిషన్‌లున్నాయి. కట్టడలున్నాయి. భార్య భర్తల మధ్య కట్టడలు, అన్న చెల్లెల మధ్య కట్టడలు, అక్క చెల్లెల మధ్య కట్టడలు. కట్టడలున్నాయి. కట్టడలంటే తెలుసు కదా! ఆజ్ఞలున్నాయి. ఇలా చెయ్యాలి. అవునా? కొద్ది హద్దులుండాలి. హద్దులు మీరి ప్రవర్తించడమే. ఎవరెవరిని పాడు చేస్తున్నారంటే, ఎవరెవరిని పాడు చేయలా. నీలోకున్న కొత్త కోరికని నిన్ను పాడు చేసి నాశనం చేసింది. ఎవరు ఎప్పుడు బాగు చేయలేరు. ఓకే. అందరూ తల వంచితే ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనందరం కూడా